UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే and welcome to Hit TV. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదలు బీభత్సం సృష్టించాయి, తీరని విషాదాన్ని మిగిల్చాయి. వరదల నుంచి అవి సృష్టించిన విపత్తు నుంచి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా కోలుకోలేదు. ఏపీతో సీఎం చంద్రబాబు నిత్యం వరద బాధితులను కలుస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం నలుగురు పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని ఖమ్మం జిల్లాలో పర్యటించి వచ్చారు. ఇక 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలు ఏమైతే నాకేంటి అన్నట్లుగా నోరు మెదటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ వేడకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తోన్న కేసీఆర్ మాత్రం తనకేం పట్టనట్లే ఉన్నారు. రాజకీయ చురుకలు ఎలా ఉన్నా, ఎన్ని విమర్శలు వస్తున్నా కేసీఆర్ మాత్రం గ్రౌండ్ లోకి దిగేందుకు సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కవితకు బెయిల్ దక్కిన తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ కవితకు బెయిల్ లభించి వారం రోజులు అవుతున్నా ఆయన మాత్రం ఫామ్ హౌస్ వీడి బయటకు రావడం లేదు. వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన తర్వాతే కేసీఆర్ జనంలోకి వస్తారని అంటున్నారు. ఏ పని చేయాలన్నా ముహూర్తం చూసుకునే గులాబీ బాస్ ప్రస్తుతం మంచి రోజులు లేకనే బయటకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచి రోజులు రావాలంటే దసరా పండుగ పోవాలి. అప్పటి వరకు ఆయన బయటకు రాకపోవచ్చునని వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు గులాబీ నేతలు తమిళనాడులో డిఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణం, ఆ పార్టీ బలం బలహీనతలను తెలుసుకునేందుకు కేటీఆర్ సారథ్యంలో త్వరలోనే ఓ బృందం వెళ్లనుంది. స్టడీ టూర్ తర్వాత వీటిపై చర్చించి బీఆర్ఎస్ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన అనంతరం గ్రౌండ్ లోకి దిగుతారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ ఎంతవరకు నిజమో, కేసీఆర్ బయటికి ఎప్పుడొస్తారో, వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు చెప్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.